ధనుష్ నయనతార వివాదంలో నయనతారకు బిగ్ షాక్ తగిలింది. నయనతారపై ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలి అంటూ నెట్ఫ్లిక్స్ ఇండియా హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. ఆ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. నయనతార డాక్యుమెంటరీలో నానుం రౌడీనే సినిమా క్లిప్ను వాడుకున్నారు. ఆ 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నారు. అందులో నానుం రౌడీనే సినిమా నుంచి 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నారు. అందులో నయనతార నటించిన సినిమాది. ఆ సినిమాలో 3 సెకండ్ల క్లిప్ను వాడుకోవడంతో ధనుష్ 10 కోట్ల రూపాయలు నోటీసును పంపించారు, లీగల్ నోటీసును పంపించారు. అనధికారికంగా ఆ క్లిప్ను ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు అంటూ నయనతార 10 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ నోటీసులు పంపించారు. ఆ నోటీసులు పంపించడంతో ధనుష్పై నయనతార ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ సైతం ధనుష్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వేషాన్ని కాదు, ప్రేమను పంచండి, కనీసం మీరంటే పడి చచ్చిపోయే అమాయక అభిమానుల కోసమైనా మీరు మారాలని కోరుకుంటున్నామంటూ ఆయన అప్పట్లో ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేశారు. నయనతార కూడా ధనుష్పై విమర్శలు చేశారు. ధనుష్పై తీవ్రమైనటువంటి విమర్శలే చేశారు. అయితే ఆ దావాను తిరస్కరించాలంటూ పంపించిన లీగల్ నోటీసులను పై ఆదేశాలు జారీ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ధనుష్ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడానికి, లీగల్గా డిమాండ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ వివాదంలో నయనతార కూడా ధనుష్పై తీవ్రమైన విమర్శలే చేశారు. నానుం రౌడీ సినిమా నుంచి 3 సెకండ్ల క్లిప్ వాడుకుంటే ఏకంగా 10 కోట్ల రూపాయలు దావా వేస్తారా అంటూ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. దీనిపై ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడంతో, ఆ పిటిషన్ను నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో ఏం జరగబోతుందనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రవిచంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, రవిచంద్రతో మనం మాట్లాడదాం. రవిచంద్రతో మాట్లాడబోయే ముందు ఒకసారి ఆ వివాదం గురించి మనం చూస్తే, నయనతార నటించిన సినిమాను ధనుష్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాలో 3 సెకండ్ల క్లిప్ను నయనతార నిర్మించిన ఒక డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు లీగల్ నోటీస్ పంపించారు. దీంతో ధనుష్ను ఏకిపారేస్తూ బహిరంగంగానే నయనతార లేఖ రాశారు. నయనతార లేఖతో వెనక్కు తగ్గలేదు ధనుష్, ఇంకా దూకుడుగానే ముందుకు వెళ్ళారు. లీగల్గానే చూసుకుందామంటూ ఆయన పిటిషన్ మూవ్ చేసి వెళ్ళారు. అయితే నెట్ఫ్లిక్స్ కేసు వేసింది. ధనుష్ పంపించిన ఈ లీగల్ నోటీసులపై స్పందించాలి, 10 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ ధనుష్ లీగల్ నోటీసును పంపించడం చట్టబద్ధమైనటువంటి అంశం కాదు అంటూ పేర్కొన్నారు నెట్ఫ్లిక్స్. హైకోర్టులో కూడా పిటిషన్ మూవ్ చేశారు. కానీ హైకోర్టు మాత్రం నెట్ఫ్లిక్స్ మూవ్ చేసిన పిటిషన్ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ కాపీరైట్ యాక్ట్ ప్రకారం ధనుష్ ఈ 10 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరే అవకాశం ఉంటుంది. కాపీరైట్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశాన్ని ఉంటుంది అని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. హైకోర్టు నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ కొట్టివేయడం కూడా అదే అభిప్రాయం అంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ధనుష్ నయనతారకు నోటీసులు జారీ చేశారు, 10 కోట్ల రూపాయలు చెల్లించాలి. కేవలం 3 సెకండ్ల క్లిప్కి 10 కోట్ల రూపాయలు అంటూ నయనతార కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కోర్టులో నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ కొట్టివేయడంతో ఏం జరగబోతోంది? సినీ పరిశ్రమలో ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? రోహిత్, ఈ ధనుష్ నయనతార వివాదంలో ఈ రోజు కోర్టు తీర్పు అయితే ఒక సంచలనమైన తీర్పుగానే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఏదైనా మనం ఎవరి దగ్గర అనుమతి లేకుండా ఒక వీడియో వాడితే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొన్ని సెకండ్ల క్లిప్ వాడినందుకు దాదాపు 10 కోట్ల రూపాయలకు లీగల్ నోటీస్ పంపడం అయితే జరిగింది ధనుష్. దానిపై నయనతార కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ధనుష్ ని వ్యతిరేకిస్తూ, ధనుష్ చర్యల్ని ఖండిస్తూ మాట్లాడటం జరిగింది. అలాగే నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా దానికి సంబంధించి కోర్టులో కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం నిజంగా అటు నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇటు చిత్ర పరిశ్రమలో అందరికి కూడా ఒక షాకింగ్ జడ్జిమెంట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా కాపీరైట్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. దానికి సంబంధించి ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఇప్పుడు న్యాయ నిపుణులతోటి నెట్ఫ్లిక్స్ సంస్థ సంప్రదించాల్సి ఉంటుంది, లేదా ధనుష్ తోటి కాంప్రమైజ్ డీల్ కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన 10 కోట్లకు వేసినప్పుడు ఎంత పే చేయాలి, ఎంతకు
లీగల్ గా ఒప్పుకోవాలి అనేది ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేశారో వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కోర్టు కూడా ఆ విషయంలో బహుశా జోక్యం చేసుకోదేమో అని కూడా న్యాయ నిపుణులు ఇప్పుడు ఈ రోజు వచ్చిన తీర్పు ప్రకారం సినిమా పరిశ్రమలో అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. సో నయనతార కూడా దీని విషయంలో చాలా తీవ్రంగా స్పందించి ధనుష్ పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, అలాగే నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా ధనుష్ వేసిన పిటిషన్ కొట్టివేయాలంటూ పిటిషన్ వేయటం, ఇవన్నీ కూడా కాపీరైట్ యాక్ట్ ని ఉల్లంఘించటమే అంటూ ఈ రోజు కోర్టు అయితే తీర్పిచ్చింది. రోహిత్, కానీ ఎప్పుడో ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలో 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు మీరు ఇలా ప్రవర్తిస్తారా, ఇది దారుణం అంటూ ఒక పెద్ద లేఖను కూడా రాశారు. అయినప్పటికీ కూడా ధనుష్ ఎక్కడ తగ్గలేదు. నెట్ఫ్లిక్స్ కోర్టుకు వెళ్ళింది, కోర్టు పిటిషన్ కొట్టివేసింది. ధనుష్ మాత్రం 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. నయనతార ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? వ్యక్తిగత కక్షను మనసులో పెట్టుకుని ఇలా 10 కోట్ల రూపాయలు అడగడం దారుణం అంటూ పెద్ద లేఖనే రాశారు. సో ఇప్పుడు కోర్టు నుంచి కూడా నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ కొట్టివేయడంతో ఏం జరగబోతుంది? సినీ పరిశ్రమలో ఎవరైనా కలగజేసుకునే అవకాశం ఉంటుందా ఈ విషయంలో? ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ సంస్థ ధనుష్ తోటి ఏదైనా కాంప్రమైజ్ డీల్స్ రావాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. లేదా నెట్ఫ్లిక్స్ కనుక ధనుష్ ని డైరెక్ట్ గా సంప్రదించి ఈ విషయంలో చర్చలు జరిపినట్లయితే కొంత పురోగతి ఉండేది. కోర్టులో పిటిషన్ కొట్టివేసే పరిస్థితి వరకు వచ్చి ఉండేది కదా, కాంప్రమైజ్ డీల్ లాగా అయిపోయి ఉండేది. సో ధనుష్ వేసిన పిటిషన్ కి అయితే ఇప్పుడు చాలా వాల్యూ ఉందనే చెప్పాలి. అలాగే నయనతార, నెట్ఫ్లిక్స్ వీళ్ళిద్దరు కూడా ధనుష్ పట్ల ప్రవర్తించిన తీరు, ఏదైతే డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయటం అనుకోవచ్చు, లెటర్లు రిలీజ్ చేయటం అనుకోవచ్చు, కోర్టులో కేసు ధనుష్ పిటిషన్ కొట్టివేయమని కేసు వేయటం అనుకో, ఇవన్నీ కూడా ధనుష్ కి చాలా అనుకూలమయ్యాయనే చెప్పాలి. ఇప్పుడు ధనుష్ చాలా లీగల్ గా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ సంస్థ చిత్ర పరిశ్రమలో ఎవరినైనా సంప్రదించి లేదా తమిళ సినీ ప్రముఖులతోటి ధనుష్ ని కాంప్రమైజ్ డీల్ కి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రవి, రైట్ రవిచంద్ర, ధనుష్ వివాదంలో నయనతారకు బిగ్ షాక్ తగిలింది. నయనతారపై ధనుష్ వేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలి అంటూ నెట్ఫ్లిక్స్ ఇండియా వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. నయనతార ఒక డాక్యుమెంటరీని తీశారు. అందులో నానుం రౌడీదానే సినిమా నుంచి 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నారు. బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే ఒక డాక్యుమెంటరీని తీశారు ధనుష్, విఘ్నేష్ ప్రేమ పెళ్లికి సంబంధించి. అయితే అందులో నయనతార నటించిన నానుం రౌడీతానే సినిమా నుంచి 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నారు. నానుం రౌడీతానే సినిమాకు ధనుష్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, విఘ్నేష్ డైరెక్టర్గా ఉన్నారు. అందులో నయనతార నటించారు. ఆ సినిమా సమయంలోనే నయనతార, విఘ్నేష్ ఇద్దరు ప్రేమలో పడ్డారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ధనుష్కి నయనతారకి విభేదాలు కూడా వచ్చాయి. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే విభేదాలు బయటపడ్డాయంటూ వార్తలు కూడా వచ్చాయి. ఏవో కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకుని ఎన్నో ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమాలో 3 సెకండ్ల క్లిప్ని ఇప్పుడు మా డాక్యుమెంటరీలో వాడుకుంటే ఇంత కక్ష సాధిస్తారా అంటూ నయనతార తీవ్రమైన పదజాలంతోనే ధనుష్పై కొన్ని నెలల క్రితం విరుచుకుపడ్డారు. కానీ ధనుష్ మాత్రం 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందంటూ నోటీసులు పంపించి లీగల్గానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ధనుష్ వేసిన పిటిషన్పై స్టే ఇవ్వాలి అంటూ, అందులో కొన్ని ఆదేశాలు జారీ చేయాలి అంటూ నెట్ఫ్లిక్స్ కోరింది. కానీ నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో ధనుష్కు కాపీరైట్ యాక్ట్ కింద లీగల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. మరి ఇందులో ఎవరైనా సినీ పెద్దలు కలగజేసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే నయనతార ధనుష్ ఇంకేదైనా కాంప్రమైజ్ డీల్కి వస్తారా, లేదా 10 కోట్ల రూపాయలు నయనతార ధనుష్కి చెల్లిస్తారా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు నెట్ఫ్లిక్స్ పిటిషన్ కొట్టివేయడంతో ధనుష్ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు ఏం జరగబోతుందనే చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ గొడవపై, ఈ పిటిషన్పై? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. బ్రేకింగ్ న్యూస్. ధనుష్ నయనతార వివాదంలో నయనతారకు బిగ్ షాక్ తగిలింది. నయనతారపై ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలి అంటూ నెట్